చిత్తా నక్షత్రంలోకి కుజ గ్రహం వెళ్ళింది. సో దీనివల్ల అయితే కొన్ని రాసులకు అదృష్టం ఉంటే కొన్ని రాసులకు మాత్రం కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు ఏం పరిహారం చేయాలి, ఏ రాసులకు ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. ముందుగా కుజగ్రహం సంచరించటం వల్ల కలిసి వచ్చే రాశుల్లో మొదటిది వృషభ రాశి. వీళ్ళకి కుజుడి సంచారం వల్ల అనుకూలం ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా కుజుడి సంచారం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. కొత్త పనులను ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా వీళ్ళకి మెరుగుపడతాయి. అలాగే సింహరాశి వాళ్ళకు కూడా ఈ కుజగ్రహం సంచారం వల్ల అయితే ఊహించని ధన లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబంతో వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా కుజుడి సంచారం వల్ల శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కోర్టు కేసుల్లో గెలుపు వీళ్ళదే అవుతుంది. శత్రువుల నుండి కూడా ఇబ్బందులు తొలగిపోయి ధనుసు రాశి వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. అయితే కుజుడి సంచారం వల్ల నెగిటివ్గా ఉండి కష్టాలు వచ్చే రాశుల్లో మొదటిది మేషరాశి. వీళ్ళకి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థిక నష్టాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా కుజుడి సంచారం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అప్పులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు పనిలో ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ కుజుడి సంచారం వల్ల అయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. వివాదాలకు కూడా వీళ్ళు దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా ఈ కుజుడి సంచారం వల్ల ప్రతికూల ఫలితాలు అయితే రాబోతున్నాయి. కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఆర్థికంగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటేనే మంచిది. అయితే ఈ రాశుల వాళ్ళు పరిహారం ఏం చేయాలి అంటే కుజుడి ప్రతికూల ప్రభావం తగ్గించుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారం రోజు ఉపవాసం ఉండండి. ఆ హనుమాన్ని దర్శించుకోండి. అంతా మంచిగా జరుగుతుంది. ఈ రాశుల్లో మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.